आनंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। సాయినాథులకు పాద నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువు గారైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు, ఈ పుస్తకాన్ని అందించిన అనిత గారికి మన నమస్కారాలు, గురు వర్యులైన శ్రీ నారాయణ శర్మ గారికి మన నమస్కారాలు, అలాగే ఎంతో మంది గురువులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున మన నమస్కారాలు తెలుపుకుందాం. అలాగే ప్రకృతి మాతకి మనల్ని ఇంత చక్కగా ఈ సమయానికి ఇలా కూర్చోబెట్టి మనకి ఇంత చక్కటి జ్ఞానం అంటే మనలో ఉన్న మంచిని పెంచుకోవటమే జ్ఞానం అంటే. సాయి నామాన్ని తలుచుకోవటం, సాయి సచ్చరిత్రను చదువుకోవటం, సచ్చరిత్రలోని బాబా చెప్పే మంచి విషయాలను మనం ఆచరించటం, ఇవన్నీ జ్ఞానమే అని నాకు నిన్న చదువుతుంటే నాకు అర్థమైంది. అందుకని అదొక్క మాటగా అనుకుని 15వ అధ్యాయంలోకి వెళ్దాం. 15వ అధ్యాయము చోల్కర్ చక్కెరాఖ్యానం. చోల్కర్ పటికీ బెల్లం మొక్కు కథ. అనంత పుణ్యం ఫలించిన వారికి సాయి దర్శన లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పారమార్థాన్ని ప్రాప్తింపజేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక్క క్షణం సేపు గురుధ్యానం చేసి కథ పట్ల ఆదరపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకలా బాధ పెడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి. శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటి వారు. అది తీరాలను ఒడుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మొబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చెయ్యాలని, అంటే మీతో సహవాసం చెయ్యాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగా నదిలోని శుద్ధ పవిత్ర జలం గాని, లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ రెండూ సంగమించే సమయంలో దాని ఎద తీవ్రంగా ఎగిసిపడదు. మనసు సంతాపంతో బగ్గుమనదు. ఆ రెంటిని ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని, మీ శ్రోతల చిత్తాల్లో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూసి చూడగానే తనంత తానే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథామృతాన్ని ఆదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. శ్రోతలకు భక్తి ముక్తి రెండూ లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయ స్థానం లభిస్తుంది. గురు మహారాజు నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనస్సుకి ఆనందం కలుగుతుంది. సాయి సన్నిధిలో కూర్చుని చక్కగా సాయియే మనకి చెప్తున్నట్టుగా చక్కగా దాన్ని విందాం, తరిద్దాం. ఈ అధ్యాయంలో ఒక ప్రేమాళు భక్తుడు
సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో విందాం. పిల్లలకి పాలిచ్చి బయటికెళ్ళిన పిల్ల పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చినా, దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరికి పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకు పోతాయి. కానీ తల్లి విశ్రాంతంగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలుపెడతాయి. ఆ ప్రకారంగా పిల్లలు స్తన్యాన్ని చీకి గటగటా పాలు తాగుతుంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రుని మర్చిపోయి భూమి మీద ప్రేమగా పండుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాజూకుగా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి విసిగిపోయి వాత్సల్య వాహిని అధికమై ఆమె స్తన్యాల నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో, అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న ఠాణా ప్రజలు దాసగను చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కౌపినేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించటంతో దాసగను కథ చెప్పటానికి సిద్ధమైనాడు. అయితే అతని అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురాభిమానమూ లేదు. అతను కీర్తనకి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ గాని, తలపాగా కానీ ఉండేది కాదు. నడుముకు కేవలం సాదా పంచె ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసుగని హరికథ షిరిడీ గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకుని, తలకు టోపీ పెట్టుకుని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడాయన, "వాహ్! పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే" అన్నారు. తర్వాత బాబా అతన్ని, "అలా సింగారించుకుని ఎక్కడికి బయలుదేరావు" అని అడిగారు. అందుకు దాసగను, "కీర్తన చేయడానికి వెళ్తున్నానని" చెప్పాడు. అప్పుడు బాబా, "కోటు, ఉత్తరీయం, టోపీ ఇవన్నీ ఎందుకు? ఈ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకు ఇవేవీ అవసరం లేదు. ఒంటి మీద ఎందుకీ భారం? వాటిని నా ముందే విప్పేసేయ్" అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసగను ఆ బట్టలన్నీ తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పట్నుంచి దాసగను కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు పట్టుకుని మెడలో దండ వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో యోగ్యమైనది. విద్వాంసులకే విద్వాంసుడైన నారద మహామునిది ఆ ప్రసిద్ధ మార్గమే. ఈ పరంపరకి మూలం నారద మహాముని. అక్కడ్నుంచే తర్వాత హరిదాసుల శ్రేణి మొదలైంది. వాళ్ళు పైకి శోభాయమానంగా కనిపించడానికి ప్రయత్నించవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. అదే వారి మార్గానికి జేయం. దేహంలో క్రింది భాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించి, చిరతలు, వీణ వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగను మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారు చేసి, డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవాడు. అందుకే అతను ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకులకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసగడు నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింపచేశాడు. అలాగే భక్తుల మకుటమణి నానాసాహెబ్ చందోర్కర్ సాయి భక్తులకి అత్యంత ఉపకారం చేశాడు. జనులకు సాయి చరణాల పట్ల భక్తి పెరగటానికి అతనే మూల కారణం. అసలు దాసగను ముంబైకి వచ్చింది కేవలం చందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబైలో ప్రతి చోట దాసగను కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పూణే, నాగర్, షోలాపూర్ ప్రాంతాల్లో సాయి మహారాజు ఖ్యాతి మొదటి నుంచే
ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగటానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులును. వీరిద్దరి వల్ల కృపామూర్తి సాయి మహారాజ్ ముంబైలో ప్రకటమైనారు. ఇప్పుడు శ్రీ కౌపీనేశ్వరుని మందిరంలో దాసగను కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలో హరినామ జయకారాల్లో చోల్కర్‌కి ఓ కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారొస్తారు. కొందరికి శాస్త్రి గారి శాస్త్ర పరిజ్ఞానం కావాలి. మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది. కొందరికి కేవలం వారి గానమే నచ్చి, వాహ్! దాసుగారు ఎంత మధురంగా పాడారు. విఠలుడి నామఘోషలో ఎంతగా లీనమైపోతారు. ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథా ప్రారంభంలో చేసే గానమంటే ఇష్టముంటుంది. మరికొందరికి కథ వినటం పట్ల ఆసక్తి ఉంటుంది. కొందరికి హరిదాస్ ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది. కొందరికి ఆఖ్యానాలు అంటే చెప్పే కథలు వినటం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షిత్ శిక్షితుడేనా? విద్వాంసుడేనా? శబ్దాలకు ప్రతి పదానికి వేరుగా అనేక అర్థాలకు తెలిసినవాడేనా? ఉత్తమ రంగంలోని ఆఖ్యానాలు చెప్పటంలో ప్రవీణుడేనా? అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కలంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమయ్యి ఈశ్వరుడి పైన మహనీయుల చరణాల్లోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలో విడవకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? అనకూడదా? దేనివల్ల మాలిన్యం కడుక్కోపోదో, దాన్ని సబ్బు అని దేనివల్ల అజ్ఞానం అస్తమించదో, దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? ఇది బావుంది. దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని అంటే సబ్బుతో రుద్దుకున్నప్పుడు మాలిన్యం పోతుంది గదా! అలాగే దేనివల్ల అజ్ఞానం అస్తమించదో, మనకి శ్రవణం వలన అజ్ఞానం అంతరించాలి అని చెప్తున్నారు. అని ఎలా అనాలి అని. అసలే చోల్కర్ మంచి శ్రద్ధా భక్తులున్నవాడు. దాసగను కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతని మనసులో ఓ దయామయ, సాయినాథ ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోల్కర్ పాపం నిరుపేదవాడు. పరీక్ష వ్రాయటం కోసం వచ్చినవాడు. కుటుంబ భారం మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింపచేయని అతను బాబా మీద భారం వేశాడు. కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణులని తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతుల మొక్కులు ఎలా ఉంటాయంటే మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాము లేదా 100 గోవులకు దానం చేస్తాము అని. కానీ మరి చోల్కర్ అసలే నిరుపేద. అయినా అతని మనసుకి మొక్కుకోవాలనిపించింది. శ్రీ సాయి చరణాలు గుర్తురాగా దైన్యత అలుముకున్న ముఖంతో బాబా నాది నిరుపేద కుటుంబం. ఎంతో శ్రమపడి పరీక్ష వ్రాయటానికి వచ్చాను. ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను. శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షలో ఉత్తీర్ణత అవ్వాలి. లేకపోతే తాత్కాలిక ఉద్యోగము నోటి ముందు కూడు 2 పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను. మీ పేరు మీద కలకండ పంచుతాను. ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోల్కర్ మొక్కుకున్నాడు. అతను కోరుకున్న విధంగా అవటంతో ఆనందించాడు. అయితే మొక్కు తీర్చడానికి ఆలస్యమవుతుందని అతను చక్కెర తినటం మానేశాడు. షిరిడీకి వెళ్లేందుకు దారి ఖర్చులకు డబ్బులు కావాలి. ఖాళీ చేతులతో వెళ్ళలేడు. అందుకని ఈ రోజు, రేపు అంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. చోల్కర్ అలా రోజులు గడిపేశాడు. సహ్యాద్రిలోని అతి పెద్ద కొండ ఘాట్‌ని దాటొచ్చునేమో కానీ, సంసారి ఇంటి గడపను దాటటం చాలా కష్టం. షిరిడీ మొక్కు తీర్చుకోకుండా చక్కెర పదార్థాలు తినటానికి వీల్లేదు. కనుక చోల్కర్ టీ కూడా చక్కెర లేకుండానే త్రాగుతున్నాడు. అలాగే కొన్ని రోజులు గడిచాక కాలం కలిసొచ్చి అతను షిరిడీ వెళ్ళాడు. మొక్కిన మొక్కు తీర్చుకున్న అతని మనసుకి ఆనందం కలిగింది. సాయిబాబా దర్శనం అవగానే చోల్కర్ ఆయన పాదాలకు నమస్కరించి, తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ చిత్తంలో చోల్కర్ అక్కడ కలకండ పంచాడు. బాబాకి కొబ్బరికాయ సమర్పించాడు. ఈ రోజు నా రథాలన్నీ సిద్ధించాయి అని మనసులో అనుకున్నాడు.
సాయిబాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. బాబాతో జరిగిన సంభాషణతో అతనికి సుఖం కలిగింది. చోల్కర్ బాపు సాహెబ్ జోగికి అతిథిగా ఉన్నాడు. జోగ్ వద్ద నుంచి మసీదుకి రాకపోకలు జరుగుతున్నాయి. జోగ్ లేవగానే అతను కూడా బయలుదేరాడు. అప్పుడు బాబా జోగ్‌తో, "ఇతనితో బాగా చక్కెర వేసిన టీ త్రాగించు." ఈ మాటలు చెవిలో పడగానే చోల్కర్ మనసుకి ఆశ్చర్యమనిపించింది. కనురెప్పల మాటు నుంచి ఆనందాశ్రువులు ఉబికి అతని బాబా చరణాలపైన తల ఉంచాడు. జోగికి కూడా ఆశ్చర్యం అనిపించింది. అయితే చోల్కర్‌కి రెట్టింపు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బాబా మాటలకి అర్థం అతనికి దానంతట అదే తెలిసిపోయింది. ఆయన మనసులో భావన కూడా అతనికి అర్థమైంది. బాబాకసలు టీ అంటే తెలీదు. మరిప్పుడు దాన్నెందుకు గుర్తుకు తేవాలి? చోల్కర్‌కి అచంచల విశ్వాసం కలగటానికి, అతనికి భక్తి దృఢం కావటానికి బాబా ఈ మాటలు పలికారు. ఇంతలో బాబా పూర్తిగా సూచించారు. చోల్కరా, మొక్కుకున్న విధంగా ఇచ్చిన కలకండ నాకు అందింది. కలకండను వదలాలన్న నీ నియమం పూర్తయింది. మొక్కుకున్నప్పటికీ నీ మనసులో విషయం, అలాగే మొక్కు తీర్చుకోవటానికి ఆలస్యం అవటం వల్ల చక్కెర తినటం మానేసి, నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. ఎవరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తి భావంతో నిలబడి నమస్కరించి విన్నపం చేస్తే, మీ భావాన్ననుసరించి నేను మీ వెనక అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఇక్కడే ఉండి సప్త సముద్రాల అవతల ఉన్న మీరేం చేసినా అది నాకు వెంటనే తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడైనా వెళ్ళండి. నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాల్లోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయాల్లో నివసించే నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతాల హృదయాల్లోనూ నేనే ఉన్నాను. కనుక మీ ఇంట, బయట, దారిలో మీరు కలిసే ప్రతి వారిలో నేనే ఉన్నాను. వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న చిన్న క్రిములు, చీమలు, జలాచరాలు, భూమి మీద తిరిగే ప్రాణి మాత్రులు, కుక్కలు లేదా పందులు వీటన్నింటినా నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను అన్యంగా భావించవద్దు. మన మధ్య అసలు ఏ మాత్రం తేడా లేదు అని నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సంగతి చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఉత్తమ గుణ సంపన్నమైనది. చోల్కర్ మీద బాబాకి ఎంత ప్రేమ! అతనికి ఆయన భక్తి అనే నిధిని ప్రసాదించారు. అతని మనసులో ఉన్న వాటన్నిటికి బాబా ఆ ప్రకారంగా అనుభవం ఇచ్చి చూపారు. మహాత్ముల చాతుర్యం ఎంత గొప్పది! బాబా మాటలు ఎంతో విలువైనవి. అవి భక్తుల హృదయ అంతరాల్లోకి ఎంతో లోతుగా దూసుకుపోతాయి. అవి భక్తి అనే మడిని తడుపుతాయి. భక్తి అనే నౌకకి తెరచాపగా అయి మార్గం చూపిస్తాయి. చాతక పక్షుల దాహం తీర్చటానికి మేఘాలు దయతో వర్షపు ధారల్ని కురిపిస్తాయి. అయితే ఆ పరిమాణంలో అవి పూర్తిగా అవ అవి అవనిని చల్లబరుస్తాయి. ఇక్కడ అదే విధంగా జరిగింది. చోల్కర్ పాపం ఎవరో, ఎక్కడివాడో దాసుగని కీర్తన నిమిత్తమైంది. అతనికి మొక్కుకోవాలని మనసు పుట్టింది. బాబా కూడా ప్రసన్నులైనారు. అందువల్లే ఈ చమత్కారం జరిగింది. మహాత్ముల అంతరంగం తెలిసింది. బాబా తమ ఉపదేశానికి అలాంటి సందర్భాలను కల్పిస్తారు. చోల్కర్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరి హితం సాధించడానికి బాబా చేసే చాతుర్యం అనూహ్యం. మనం వాటిని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలంతే. ఇలాంటి బాబా లీలలను మరొకటి వర్ణించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాను. ఒకరు బాబాని ఏమని ప్రశ్నించారో, దానికి బాబా ఏమని సమాధానం చెప్పారో విందాం. ఒకసారి బాబా మసీదులో తమ ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు సాయినాథులు ఎదుట కూర్చుని ఉన్న ఓ భక్తుడు ఓ బల్లి చిక్ చిక్ అని అరవటం విన్నాడు. బల్లి ఒంటి మీద పడటము, బల్లి అరుపు అవి ఆ తరువాత సంభవించబోయేదాన్ని సూచిస్తాయి. కనుక కుతూహలంతో అతను సహజంగా ఇలా ప్రశ్నించాడు. బాబా, ఈ పక్కనున్న గోడ మీద బల్లి ఎందుకలా అరుస్తోంది? దాని మనసులో ఏముంది? అది అశుభకారి కాదు కదా! అందుకు బాబా ఇలా అన్నారు. ఔరంగాబాద్ నుంచి ఆమె సోదరి ఆమెని కలిసేందుకొస్తుంది ఇక్కడికి. ఆమెకి ఆనందం కలిగింది. అసలు బల్లి అనేది ఎంత ప్రాణి? దానికి అమ్మానాన్నలేమిటి? అన్నా చెల్లెళ్ళేంటి? దానికి సంసారంలోని వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది?
బాబా ఏదో తమాషాగా అలా చెప్పి ఉంటారని అనుకుని ఆ భక్తుడు ఓ క్షణం అలా ఉట్టిగా కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుంచి ఓ వ్యక్తి బాబా దర్శనం చేసుకోవటానికి గుర్రం మీద వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతను ఇంకా ముందుకు పోవలసి ఉంది. కానీ మేత అంటే గుర్రాలు మొదలైన నిత్యము తినే ఆహారం లేకుండా గుర్రం ముందుకు నడవదని కొద్దిగా మేతను పొందామని అతను వీధిలోకి బయలుదేరాడు. ఈ కొత్త ప్రయాణికుడి వైపు బాబాను ప్రశ్నించిన భక్తుడు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో ఆ ప్రయాణికుడు తన భుజానికి తగిలించుకున్న సంచిని చెత్త దులిపేందుకు విదిలించాడు. భూమి మీద తిరగేసి విదిలించగానే అందులో నుంచి ఒక బల్లి బయటకొచ్చి భయం భయంగా అందరి ఎదుట చరచరా ప్రాకింది. ప్రశ్నించిన వ్యక్తితో బాబా ఇలా అన్నారు. "ఇప్పుడు దాన్ని చూడు. ఆ బల్లి సోదరి ఇదే. దీని చమత్కారం చూడు." అది అక్కడి నుంచి బయలుదేరి తన అక్క కూసిన శబ్దాన్ని పట్టుకుని వయ్యారాలకు పోస్తూ అక్కడికి వెళ్ళింది. ఆ అక్క చెల్లెళ్ళ ఆ అనుపమాన అనుబంధానికి కారణం అవి కలిసి చాలా రోజులవటమే. గాఢంగా ఆలింగనం చేసుకుని అవి పరస్పరం ఒకటినొకటి చుంబించుకున్నాయి. నిజంగా ఆ రెండిటి ఆ గాఢ ప్రేమ అలౌకికమైనది. అవి 2 కలిసి గిరగిరా తిరిగాయి. ఆనందంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం మొదలుపెట్టాయి. గుండ్రంగా, అడ్డంగా, తలకిందులుగా ఇష్టమొచ్చినట్టు గిరికీలు కొట్టాయి. ఆ ఔరంగాబాద్ ఎక్కడ? షిరిడీ గ్రామం ఎక్కడ? ఎంత చిత్రం! ఆహ్, ఆ గుర్రపు స్వారీ హఠాత్తుగా రావటమేంటి? దానితో పాటు బల్లి రావటమేంటి? బల్లి ఉండేది ఔరంగాబాదే కావచ్చు. దాణా సంచిలో దూరి ఉండొచ్చు. అయితే అది ప్రశ్నోత్తరాల సమయానికే సరిగ్గా ఎలా వచ్చింది? బల్లి ఏమని పలికిందో ఆ విషయం బాబా ప్రశ్నించాలని భక్తుడికి స్ఫూర్తి ఎందుకు కలగాలి? దాని అంతరార్థాన్ని బాబా తెలియచెప్పి, అనుభవం కూడా వెంటనే ఎందుకివ్వాలి? అలా ఆ అసమానమైన యోగం కలిసొచ్చింది. బాబా పరిహాసాలంటే ఎంతో ఇష్టం. సత్పురుషుల అనుపమ ఉపమానాన్ని ఆలోచించి భక్తులకు మరింతగా శ్రేయస్సుని కలిగిస్తారు. చూడండి, అతను జిజ్ఞాసకు కాకపోతే బల్లి అరుపుకు అర్థం ఎవరికైనా తెలిసేదా? సాయిబాబా గొప్పతనం మాత్రం ఎలా తెలిసేది? అనేక సార్లు బల్లులు అరుస్తూ ఉంటాయి. అది అందరికీ తెలుసు. అయితే ఆ శబ్దాలకి అర్థం, బల్లికి సంబంధించిన సమాచారం ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా అసలు? సారాంశం ఏంటి? మొదటే నిర్ణయించబడ్డ ఈ జగత్తు ఆట గురించిన పథకం గుప్తంగా ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. దీని గురించి ఎవ్వరికీ కూడా అసలు తెరు తెర్ తర్కించడానికి కూడా కుదరదు. కనుక అది జరిగిన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. పైగా ఆ బల్లె అరుస్తోందంటే ఏదో అనర్థం జరగబోవటాన్ని సూచిస్తుందని, ఆ సమయంలో నోటితో కృష్ణ, కృష్ణ అని అంటే అవబోయే అనర్థం ఆగిపోతుందని అనుకుంటారు జనులు. శబ్దానికి అర్థం ఏదైనా కానీ అది ఆశ్చర్యకరమైన పని కాదా? తమ భక్తులని తమ పాదాల్లో దృఢంగా ఉండటానికి కూడా బాబా ఈ ఉత్తమ యుక్తి చేస్తారు. ఈ అధ్యాయం అందరితో చదివినా, లేక నియమంగా దాన్ని పారాయణం చేసినా, వారి కష్టాలను గురు మహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయియే తప్పించేవాడు, పాలించేవాడు, అభయదాత, కర్త, హర్త అవుతారు. ఇక్కడ చెప్పిన దానిలో పొరపాటుందని మాత్రం అనుకోకండి. సాయినాథులు అలాగే ఉంటారు. నా స్వంత అనుభవానికి సంబంధించిన రహస్యాన్ని నేను భక్తుల శ్రేయస్సు కోసం చెప్తున్నాను. ఈ జగత్తులో పూర్తిగా నేనొక్కడినే ఉన్నాను. నేను తప్ప రెండో వారెవరూ లేరు. కేవలం ఈ లోకమే కాదు, ముల్లోకాల్లో కూడా పూర్తిగా నేనే ఉన్నాను అనే అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో, అక్కడ భయం అనే మాటే మిగిలి ఉండదు. వారికి అభిమాన రాహితంగా, అహంకార రహితంగా సమస్తము చైతన్యమే నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆయన చరణాలను అతను వదలడు. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని దాటేందుకు అవి ఒక సాధన అవుతున్నాయి. ఇప్పుడు నా మధుర నిరూపణ వినండి. రాబోయే అధ్యాయంలో గురువర్యులు శ్రీ సాయి ఒక అందమైన సంఘటన సృష్టిస్తారు. లోకులకు బ్రహ్మజ్ఞానం ఒక చిటికెలో సంపాదించాలి అని కోరిక ఉంటుంది. అదేదో దారిలో పడి ఉన్నట్లు ఎవరో ఒక లోభి సాయిబాబాని బ్రహ్మజ్ఞానం అడిగితే సాయి మహారాజ్ దాన్ని తన జేబులో నుంచే తీసిస్తారు. ఈ కథను విన్నప్పుడు శ్రోతలకు బాబా చేతలు ఎంత ఆశ్చర్యకరమైనవో తెలుస్తుంది. పూర్తిగా లోభాన్ని వదలకపోతే బ్రహ్మ ఎప్పటికీ లభించదు. బ్రహ్మ ప్రాప్తించడానికి
పాత్రత ఎవరికి ఎవరికి ఉందని ఎవరూ అడగరు. సాయి మహారాజు అది ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో పూర్తిగా వివరిస్తారు. నేను శ్రోతల ముందు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాను. సాయి యొక్క ప్రేమ కేలనం అత్యంత ఉత్సాహంతో వినండి. దానివలన మీ చిత్తం ప్రసన్నమై విషయాన్ని గ్రహించే శక్తికి తృప్తి కలిగి సత్పురుషుల గొప్పతనం తెలుస్తుంది. కనుక శ్రోతలు దీనిపై శ్రద్ధ పెట్టండి. మనమందరము కూడా చక్కగా సాయినాథులు చెప్పే కథలను, దానిలోని ఉన్న మర్మాన్ని తెలుసుకుని, చక్కగా ఆచరించి, దానితోనే ఉన్నప్పుడు సాయితోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సాయితోనే ఉన్నాము అంతే. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనుల చేత ప్రేరణ కలిగించిన భక్త హేమాడుపంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని చోల్కర్ చక్కెరాఖ్యానం అనే పేరుగల 15వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.